పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 16వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 16వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజా, మాఘమాస స్నాన మహిమని తెలిపే ఇంకో కథను వినమని మళ్ళా ఇలా పలుకుతున్నాడు వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుతోటి. పూర్వం ఒక విద్యాధరుడు సంతానం కావాలని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. నియమవంతుడై భక్తి శ్రద్ధలతోటి చిరకాలం తపస్సు చేశాడు. బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షమయ్యాడు. వరాలనిస్తాను, కోరుకో అన్నాడు. విద్యాధరుడు పుత్రుణ్ణి ఇవ్వమని కోరాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, నాయన, నీ నొసట పుత్ర సంతాన యోగం రాసి లేదయ్యా. అయితే ఒక పుత్రికను మాత్రం నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి అంతర్ధానం పొందాడు. అంతర్ధానం అయ్యాడు. తర్వాత ఆ విద్యాధరుడికి పుత్రిక కలిగింది. ఆమె మంచి లక్షణాలు కలిగి ఉన్నది, పెరిగి పెద్దయింది. విద్యాధరుడు ఆనందం పొందేటట్టుగా ఉంది ఆ అమ్మాయి ప్రవర్తన. అయ్యో, ఈమెని అత్తారింటికి పంపకుండా అల్లుణ్ణి ఇంటికి తెచ్చుకుంటే బాగుండు అని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూశాడు. వాడు దేవీ భక్తుడు, ఎన్నో దివ్యశక్తులు ఉన్నాయి వాడికి. కోరిన రూపం ధరింపగల శక్తి కూడా వాడికి ఉన్నది. వాడు ఈ విద్యాధర పుత్రికను చూడగానే ఆమెపై మరులు కొన్నాడు. ఆమెను ఎట్లయినా వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. శివుని తపస్సు చే మెప్పించి వాడు శివుడి యొక్క శూలాన్ని పొందాడు. ఆ శూలాన్ని ఇస్తూ శివుడు అన్నాడు, పోయి ఇది గనక నీ శత్రువు చేతిలోకి పోయిందంటే నువ్వు మరణిస్తావు అని చెప్పాడు. వరగర్వితుడైన రాక్షసుడు నాకెవడుంటాడు శత్రువుడు అని వాడు లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నాడు. అటువంటి రాక్షసుడు ఈ విద్యాధర పుత్రికని చూసి వరించమని కోరాడు. నా తండ్రిని అడగమని చెప్పింది ఆ అమ్మాయి. తండ్రి దగ్గరికి పోయాడు. కుమార్తె నుంచి వివాహం చేయమని కోరాడు. విద్యాధరుడు ఒప్పుకోలేదు. రాక్షసుడు చేసేది లేక మరలి వచ్చాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని దొంగిలించి తీసుకెళ్ళి సముద్రం కింద ఉన్న తన ఇంట్లో ఉంచిపెట్టాడు. శుభముహూర్తం చూసి వివాహం ఆడదలిచాడు వాడు. పాపం విద్యాధరుడు తన పుత్రికి ఏమైందో అని విచారిస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుడు బ్రహ్మ దగ్గరికి పోయి తన వివాహానికి ఒక ముహూర్తం పెట్టమన్నాడు. బ్రహ్మగారిగా ముహూర్తం పెట్టాల్సింది. అయితే బ్రహ్మ అన్నాడు, ఇంకా 8 మాసాల తర్వాత శుభముహూర్తం ఉంది నాయన, అప్పటిదాకా ఆగాలి నువ్వు అన్నాడు. రాక్షసుడు అందరికీ దానికి అంగీకరించాడు. చెప్పాడు ఆ అమ్మాయితో కూడా, 8 మాసాల తర్వాత నిన్ను వివాహం ఆడతాను, ఈ లోపల నిన్ను బాధించను, నువ్వు కోరిన వస్తువులను తెచ్చిస్తాను అంటే ఆమె ఏమీ మాట్లాడలే. రాక్షసుడు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే, నాకు ఇప్పుడు ఏ వస్తువు అక్కర్లేదు, ఒక్కటి అనుగ్రహించు, నాకు ప్రతి సోమవారం సాయంకాలం శివుడి వ్రతం చేసుకుంటే భాగ్యం కలిగించు, నాకు ఆ శివలింగం ఉంటే చూపమని కోరుకున్నాను. ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వర లింగాన్ని చూపించాడు. అమ్మాయి, ఆ విద్యాధర పుత్రిక రాక్షసుడి అనుమతితో శివ సందర్శనం కోసం ప్రతి సోమవారం పాతాళానికి పోయి వస్తూ ఉండేది. ఒకనాడు ఆమె పాతాళ లోకంలో ఉన్న హటకేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళింది. అప్పుడు అక్కడికి నారద మహర్షి వచ్చాడు.
అమ్మాయి నీవు ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడు. ఆమె తన వృత్తాంతం అంతా చెప్పింది. రాక్షసుడు తనను సముద్రం కింద ఉన్న గృహంలో నిర్బంధించినట్టు చెప్పింది. నారదు ఆమెను చెప్పిందంతా విన్నాడు. అమ్మాయి భయపడకు, విష్ణు భక్తుడే నీకు భర్త అవుతాడు, వాణ్ణి నీ వద్దకు పంపుతాను నేను అన్నాడు. ఒక ఉపాయం చెప్తా విన్ను. ఇక్కడ శివుడికి ఎదురుగా మానస సరోవరం ఉంది. మాఘమాసంలో నువ్వు ఈ సరస్సులో స్నానం చెయ్యి. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యి. మాఘమాసం అంతా ఇలా చెయ్యి. ఖచ్చితంగా నువ్వు కోరినది నీకు లభిస్తుంది. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడుతాడు. మాఘస్నానం ఎంతో గొప్ప ఫలాన్ని ఇస్తుంది. నా మాటను నమ్మమని నారదుడు చెప్పి వెళ్ళాడు. విద్యాధర పుత్రికి కూడా నారదు మాటలను మనస్ఫూర్తిగా నమ్మింది. మాఘమాసం అంతా కూడా హాటకేశ్వరపురం ముందున్న మానస సరోవరం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకున్నది నారదుడు చెప్పిన ప్రకారం. నారదుడు వెళ్ళి సౌరాష్ట్ర దేశాన్ని పాలిస్తున్న మహావిష్ణు భక్తుడైన హరిద్రథుడు అనే మహారాజును చూచాడు. ఆ రాజు సర్వకాల సర్వావస్థల్లో శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటూ ఉండేవాడు. అందరి యందు కూడా శ్రీమన్నారాయణునే దర్శిస్తూ ఉండేవాడు. వారిని హరి అని పిలిచేవాడు. శ్రీకృష్ణ అంటూ దామోదర అంటూ భుజిస్తూ ఉండేవాడు. కృష్ణ అంటూ వస్తువుల్ని స్వీకరించేవాడు. కేశవ అంటూ నిద్రించేవాడు. నరసింహ అంటూ స్మరించుకుంటూ ఉండేవాడు. ఋషికేశ అంటూ మేలుకునేవాడు. వామన అంటూ తిరిగేవాడు. ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా ఏదో విధంగా నారాయణుని తలుచుకుంటూ ఉండేవాడు. ఇలా విష్ణు భావనా తన్మయుడైన ఆ హరిద్రథుని దగ్గరికి నారద మహర్షి వెళ్ళాడు. హరిద్రథుడు కూడా నారద మహర్షిని చూచి ఎదురేగి గౌరవించాడు. తగిన ఆసనంలో కూర్చుండబెట్టి అనేక ఉపచారాలతో పూజించాడు. నారదుడు, రాజా, విద్యాధర కన్య ఒకదాన్ని వరగర్వితుడైన రాక్షసుడు ఒకడు బలత్కారంగా అపహరించి సముద్ర గృహంలో దాచాడయ్యా. అమ్మాయి త్రిలోక సుందరి, సద్గుణశీలి, నువ్వు ఆమెని స్వీకరించాలి భార్యగా అన్నాడు. ఆ తర్వాత భార్యే ఆ రాక్షసుని వాని శూలంతో సంహరింపాలి అన్నాడు. భార్యగా స్వీకరించాలి, ఆ రాక్షసుని వాడి శూలంతోనే సంహరించాలి అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన లోక సంచారానికి వెళ్ళిపోయాడు. ఈ హరిద్రథుడు సముద్రం దగ్గరికి పోయాడు. నారదుడు చెప్పినట్టుగా సముద్రం వాడికి తనలోనికి రావడానికి మార్గం ఇచ్చింది. రాక్షస గృహం చేరాడు. రాక్షసుడు ఇంట్లో లేడు. వివాహ ముహూర్తం కోసం బ్రహ్మ దగ్గరికి వెళ్ళున్నాడు. శివుడి శూలాన్ని గ్రహించాడు. రాక్షసుడు ఇంటికి వచ్చేటప్పటికి తన శూలం పరహస్తమవుట గమనించాడు. ఆ రాజును చూచి ఇట్టివాడితో యుద్ధం చేసి మరణించినా పర్వాలేదని వాడితో యుద్ధం చేశాడు. ఆ హరిద్రథుడితోటి చాలా కాలం యుద్ధం చేశారు. హరిద్రథుడు శివుని శూలాన్ని ప్రయోగించి రాక్షసుని సంహరించాడు. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయాడు. ఆమె కూడా నారదుని మాట స్మృతికి తెచ్చుకుంది. వాడిని భర్తగా వరించింది. హరిద్రథుడు కూడా ఆమెను వివాహం ఆడాడు. ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానాన్ని మానక చేస్తున్నారు. చిరకాలం సుఖశాంతులతో శుభలాభాలతో జీవితం గడిపి ఆ తర్వాత జీవితాంతంలో వాళ్ళు ప్రాణాలు త్యజించిన తర్వాత మోక్షాన్ని పొందారు, అంటే హరి సన్నిధ్యాన్ని పొందారు అని వశిష్ఠుడు మాఘమాస మహత్యాన్ని దిలీప్ మహారాజుకి చెప్పాడు. పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.